దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ప్రస్తుతం 5% మేర భారత స్టాక్ మార్కెట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. 3,900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 1,140 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. 7% పైగా జపాన్ నిక్కీ ఇండెక్స్ పడిపోయింది. గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్ల పతనమయ్యాయి. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో వాల్ స్ట్రీట్ లోనూ నష్టాల పరంపర కొనసాగుతుంది. వాణిజ్య లోటు పరిష్కారం కానంత వరకు ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు కొన్నిసార్లు ఏదైనా బాగు చేసుకోవాలంటే మందులు వేసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.